నీకే వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. ఎవరికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చినారు. మనిషి రొట్టె వల్ల కాదు, నీ నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. నువ్వు నాతో మాట్లాడబోతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. జీవం గల దేవ నీకు వందనాలు. సైన్యముల గణపతి యేసు నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. యేసు ప్రభా నీకు స్తోత్రం. ప్రభా, ఏ యోగ్యత లేని నన్ను ప్రభా ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మీరు మాట్లాడటం వల్ల నేను ఏదో ఒకటి పొందుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనకి ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 21 వరకు 21 వరకు మనకి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దానికోసం మీరు కొన్ని ప్రార్థనాంశాలు బుక్లో రాసుకొని, మీరు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా మీరు ఆ పాయింట్స్ బట్టి ప్రేయర్ చేయండి. తర్వాత మనం అందరం కూడా కలిసి బైబిల్ చదువుకుందాం. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈరోజు రేపు. తిమోతి పత్రిక మనం అందరం కూడా చదవాలి. తిమోతి పత్రికలు మొత్తం 10 అధ్యాయాలు ఉంటాయి. మొదటి పత్రికలో 6 అధ్యాయాలు, రెండవ పత్రికలో 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాలు అనుకుంటా. చాలా బేసిక్ లాంగ్వేజ్లో ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది చదివేటప్పుడు మంచిగా మైండ్ పెట్టుకొని మెల్లగా స్లోగా చదివి దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఎవరికైనా రాసుకునేది వస్తే, దేవుడు మీకు ఏదైనా కొత్త ఆలోచన ఇస్తే, ఏదైనా ఇస్తే అది రాసుకోండి, చాలా బాగుంటుంది. 3వ రోజు మనం దానికోసం డిస్కస్ చేద్దాం. ఆ రోజంతా కూడా మనము ప్రభు చిత్తం అయితే మనం డిస్కస్ చేద్దాం. తర్వాత నేను మళ్ళీ దేవుడు నాకు ఇంకేదైనా పుస్తకం చదవమంటే అప్పుడు మనం చదువుదాం. అట్లా ఈ సంవత్సరంలో మనము బైబిల్ అంతా కూడా కంప్లీట్ చేద్దాం. మనం అంతా కూడా కంప్లీట్ చేయగలుగుతాం. హల్లెలూయా. తర్వాత మార్చ్ నెలలో ఆ తణుకులో మీటింగ్స్ ఉన్నాయి. ఒక 3 రోజులు ఏమో ఉంటాయి అనుకుంటా. 3 రోజులు 5 రోజులు ప్రవక్తల పాఠశాల అని చెప్పి. ఆ మీటింగ్కి మీరు అందరు కూడా రావాలి. చాలా బాగుంటుంది. మనకున్న బంధకాలు తెగిపోతాయి. మనం ఏదైతే సబ్జెక్ట్ ఫాలో అవుతున్నామో అదే సబ్జెక్ట్ ఆడ చెప్తున్నారు, ఇంకా కొంచెం డెప్త్లో చెప్తారు. మంచి అయ్యగారు ఉన్నారు, ఆయన కూడా అపోస్తలుడు. ఆయన భారం ఏంటంటే అనేక మందిని దేవునిలో బలపరచాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవుడే నన్ను నడిపించిండు. అక్కడ ఫీజు 10 రోజులకి 1500 ఉన్నాయి. ఆ 1500 నథింగ్ అనమాట. అక్కడ వాళ్ళు పెట్టే ఫుడ్ కావచ్చు, తర్వాత వాళ్ళు చెప్పే ప్రసంగాలు, వాక్యాలు కావచ్చు. నేను ఎలాంటి వాక్యం కోసం ప్రార్థన చేసినానో అలాంటి వాక్యం నాకు అక్కడ దొరికింది. అంటే నాకు కూడా అది తెలుసు, కానీ వాళ్ళు ఇంకా డెప్త్లో చెప్పారు. నేను బాగా దీవించబడ్డాను. నా వాక్యం చెప్పే విధానము, నా ప్రార్థన జీవితం చాలా వరకు చేంజ్ అయింది. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి ఎలా సేవ చేయాలి, భాషలు ఎందుకు మాట్లాడాలి, నేను ఏ సబ్జెక్ట్ అదే కొంచెం ఇంకా డెప్త్లో చెప్పారు. అక్కడున్న దైవజనులో ఒక సింహాన్ని చూసిన నేను. లాస్ట్లో ఒక దైవజనుడు వచ్చారు. ఈ మీటింగ్ కూడా వస్తాడు ఆయన. ఒక సింహం చూసినట్టే ఉంటుంది, అసలు ఏడ కనబడదు మనకి. ఆయన కళ్ళల్లో వెలుగు, ఆయన మాట్లాడుతున్న ప్రతి దాంట్లో ఆత్మ తాకిడి నేను గమనించాను. పిచ్చోడిని అయిపోయాను నేను. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క దైవజనునికి ఒక్కొక్క స్పెషాలిటీ. దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, కేరళ నుంచి వచ్చాడు. ఒక ఆయన తమిళనాడు నుంచి వచ్చారు, ఒక ఆయన ఏమో కేరళ నుంచి వచ్చాడు. ఆయన పేర్లు పెట్టి పిలిచాడు. పలానా పేర్లు పిలిచి మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చెప్పాడు. డిసెంబర్ నెలలో దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పిండు. అవన్నీ నేను రాసుకున్నాను. అంటే డిసెంబర్ నుంచి 2025 ఎలా పరిచర్య ఉంటుంది.
దేవుడు నాకు ఏవైతే చెప్పిండో ఆయన అవే మాట్లాడిండు. పిచ్చోడిని అయిపోయినా నేను మర్చిపోయినా అక్కడ మళ్ళీ గుర్తుకొచ్చినాయి. హల్లెలూయా. ఆయనకేమో ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, మలయాళమే వస్తుంది. ట్రాన్స్లేషన్ తెలుగులో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తాడు, మలయాళంలో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆయన కూడా విజయనగరం జిల్లాలో ఉంటాడు. వాళ్ళ అమ్మగారు మలయాళం, వాళ్ళ నాన్నగారు తెలుగు. డీజెస్ దినకరన్ గారి దగ్గర అప్పుడు సేవ చేశారు వాళ్ళు. ఆయన కూడా మంచి ప్రార్థన పరుడు, ఆత్మలో వివేచించే వరం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ. ఇప్పుడు మళ్ళీ ఎవరెవరు దైవజనులు వస్తారో తెలియదు. వినోద్ పాస్టర్ గారు ప్రవక్త, ఆయన చాలా మంచి విషయాలు చెప్పిండు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అద్భుతాలు, స్వస్థతలు చేయాలి. మనం ఏ దేవుని ప్రకటిస్తున్నామో ఆయన ఏందో చూపించాలి. వాళ్ళు పవర్ పొందుకొని మనకు పవర్ ఇస్తారు అంతే. చాలామందికి పరలోక దర్శనాలు కలిగినాయి. వాళ్ళు ఎంతమంది తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారో వాళ్ళందరూ పడిపోయి బొర్లిరు అనమాట. దేవుని ఒక ఆత్మ తాకాడు, అంత బలంగా వచ్చింది. కొంతమంది ఇట్లా పడిపోయి డైరెక్ట్ పరలోకానికి వెళ్ళారు, పరలోకపు దర్శనాలు చూశారు. వాళ్ళు చెప్పారు, నాకు ఇట్లా కనబడ్డది బ్రదర్, దేవదూతలు కనబడ్డదని. నాకైతే పెద్దగా ఏం కనబడలే, కానీ ఒక పెద్ద అగ్ని నా మీదకి వచ్చింది. ఆ అగ్ని లోపలికి వెళ్ళి ఒక స్వరం వినిపిస్తూ వచ్చింది, నేను పెట్టిన అగ్నిని ఎవడు ఆర్పలేడు నీ మీద, బూది గంతముల వరకు నేను నిన్ను తీసుకొని పోతా, ఇదే యెహోవా వాక్కు అని. ఇంకా చాలా తర్వాత ఎవరైతే పాస్టర్ గారు మరి ఉన్నారో, చాలా తగ్గింపు మనసు కలిగి, ఆయనది కూడా ఒక సబ్జెక్ట్ ఉండే, పరిశుద్ధాత్మ నడిపింపు అని. ఇక లిటరలీ పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఎట్లుంటుందో ఆయన చూపించిండు. ఆయన జస్ట్ ఇట్లా వస్తుంటేనే పడిపోతాం, మనం పడిపోయి కింద కొట్టుకుంటాం, అసలు మనకి ఏమవుతుందో మనకు తెలియదు. తర్వాత ఒక బోర్డు మీద హోలీ స్పిరిట్ అని రాసి, పరిశుద్ధాత్మ అగ్ని అని రాసి, దీన్ని ముట్టుకోమని చెప్పిండు. చాలామంది ముట్టుకొని అడ్డం పడిపోయారు. ఇట్లా ముట్టుకుంటే కరెంట్ షాట్ కొట్టినట్టు పడిపోయి లేవలేదు. నేను ఫస్ట్ టైం చూసిన అనమాట. నేను ముట్టుకుంటే నాకేం కాలేదు, 2 చేతులు పెట్టాను, నాకు ఇంకొక 2-3కి కాలేదు. నాకు ఎందుకు కాలేదంటే ఆల్రెడీ ఆ పరిశుద్ధాత్మ 18-20 సంవత్సరాల నుంచి నా లోపల ఉంది, ఆ ఫ్లో ఉంది నాకు. నిత్యం నేను ఆత్మ పొందుకుంటున్నా కాబట్టి నాకేం అనిపించలేదు. ఎప్పుడు ఆత్మ పొందని వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు ఆత్మ తాకిడం చూసి వాళ్ళు పడిపోతారు. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే మీరు కూడా వస్తే చాలా విషయాలు తెలుస్తాయి, బంధకాలు దిగిపోతాయి, ప్రేయర్ లైఫ్ డెవలప్మెంట్ అవుతుంది. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రేయర్ చేయండి. అప్పుడు ఫీజు కూడా ఒక 400-500 ఉంటుంది 3 రోజులకు. అది ఏముండదు, మంచి ఫుడ్ పెడతారు, 2 కూరలు, పప్పు, సాంబార్, పచ్చడి, మళ్ళీ టిఫిన్, ఇట్లా మంచిగా పెడతారు. చర్చిలోనే మనం పడుకోవచ్చు. లేడీస్కి వేరే సెపరేట్ రూమ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ పబ్లిక్ వస్తే కూడా వాళ్ళు వేరే లాడ్జ్ ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు. ఒక్కసారైనా లైఫ్లో ఒక్కసారి అది వెళ్ళాలి అక్కడ. చర్చ్ కూడా చాలా బాగుంటుంది. విశ్వాసులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడు పడుకునేటోళ్ళో ఎప్పుడు వచ్చేవాళ్ళో తెలియదు. సంఘస్థులు వాళ్ళే 3 పూటలు అన్నం వండి పెట్టి, మేము తిన్న తర్వాత ఆ డేక్షలు అవన్నీ కడిగి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ పొద్దున్నే వచ్చేవాళ్ళు. అక్కడ సిట్యువేషన్ ఎట్లుంటుందంటే, పొద్దున 5 గంటలకు లేచేటోళ్ళం, 5 నుంచి 5:30 వరకు భాషలు, 5:30 నుంచి 6 గంటల వరకు భాషలు, 6 నుంచి 6:30 వరకు దేవుని స్తుతించటం, తర్వాత మళ్ళీ 9-9:30కి స్టార్ట్, మళ్ళీ ఒక అరగంట గంట సేపు భాషలు, మళ్ళీ అయ్యగారు వచ్చి వాక్యం చెప్తారు, మళ్ళీ ఛాయ్, మళ్ళీ ఇంకొక అయ్యగారు వస్తారు, మళ్ళీ వాక్యం, 2 o'clock క్లోజ్, 1:30, 2 o'clock క్లోజు, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock, 5 to 5:30 భాషలు, దాని తర్వాత టీ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 6 o'clockకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, 8-8:30 వరకు ఉంటుంది, ఒక్కొక్కసారి 9 కూడా అవుతుంది. ఒలివ నూనెతో మమ్మల్ని అభిషేకించారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. నేనైతే బాగా దీవించబడ్డాను. జనవరిలో కూడా ఇట్లనే మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా పరిశుద్ధాత్మ పరిచర్య,
పవర్ మినిస్ట్రీ అని ఉంటుంది, 10 రోజులు ఉంటుంది కోర్సు. నెక్స్ట్ టైం మీకు హాలిడేస్ ఉన్నప్పుడు మీరు కూడా అక్కడే ఉండి అది ట్రైనింగ్ చేయొచ్చు. చాలా విషయాలు తెలుస్తాయి, బాగా ఆత్మ నడిపింపు వస్తుంది, చాలా ఉజ్జీవం వస్తుంది, మనం బాగా వెలిగింపబడతాం. దేవుని ఒక మహత్యమైన వెలుగుని మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం నా కాన్సెప్టే చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. అక్కడ వినోద్ పాస్టర్ గారు అని మొత్తం అంతా కూడా మా ఎస్కే ఫ్రాన్సిస్ బెరాకా టీమే అనమాట. వాళ్ళంతా అక్కడే ట్రైనింగ్ చేసి దేవుడు తర్వాత ప్రత్యక్షతలు ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు సేవ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఏంటంటే వాళ్ళలో ఉన్న పవర్ ఇతరులకు ఇవ్వాలా, గొప్ప సేవకులుగా తీర్చిదిద్దాల. నిన్న కూడా సార్ ఫోన్ చేసి మాట్లాడారు. చాలా తగ్గింపు కలిగి ఉంటాడు ఆయన, చాలా పెద్ద ఇంజనీర్, చాలా చదువుకున్నాడు ఆయన. ప్రభు కోసం అన్నీ వదిలి వచ్చేసిండు, చాలా శ్రమలు పడ్డాడు, దేవుడు బాగా దీవించిండు. మంచి సంఘం, మంచి విశ్వాసులు. వేరే వాళ్ళు అయితే సంఘాన్ని డెవలప్ చేసుకోవటానికి చేస్తారు, కానీ ఆయన ఏంటంటే దేవుడు తనకి ఏది చెప్పిండో దాని మీద నిలబడటం, మంచి మంచి సేవకులను తీసుకురావటం, మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ ఖర్చులు, వాళ్ళకి లాడ్జులు అన్నీ కూడా ఆయననే పెట్టుకుంటాడు, వాళ్ళ ఫుడ్. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సేవకులను తయారు చేయాలా, బలపరచాలి. బాగా ఆత్మ నడిపింపు వస్తుంది. మీరు ప్రేయర్లో పెట్టండి. ప్రభు చిత్తం అయితే ఈ మార్చిలో ఉంటుంది, నెక్స్ట్ మంత్ మార్చిలో రావటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఒక కర్నూలులో ఒక 2 days మీటింగ్ ఉంది, 2021. అప్పుడు అక్కడ ఎట్లుంటుందో మనకు తెలియదు, నేను వెళ్ళలేదు అక్కడ, ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. ఇక్కడైతే తణుకులో అయితే మీ అందరికి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి దగ్గర అవుతుంది. ఆ ప్రేయర్ మీటింగ్కి రావటానికి ప్రయత్నం చేయండి. మీ లోపల వరాలు దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడో ఆ వరాలు అనేటివి కూడా మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాయి. నా లైఫ్లో జరిగినవి నేను చెప్తూ వచ్చాను, నా వాక్య విధానం కావచ్చు. మన బాలమణి సిస్టర్కి తెలుసు, ఇప్పుడు సండే 2 వాక్యాలు చెప్పాను, చాలా చేంజెస్ వచ్చింది. దేవుని ఒక అగ్ని కనిపిస్తూ వచ్చింది. నిన్న కూడా నేను సండే రోజు వాక్యం చెప్పి మధ్యలో భాషలు మాట్లాడిపిస్తే మన శ్వేత సిస్టర్కి మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది, కళ్ళు మూసుకుంటే బగ్ 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 అని మంట మండుతుంది, మొత్తం చెమటలు వచ్చేసినాయి. ఏదో ఒక 5-10 నిమిషాలు భాషలు మాట్లాడేవారు, ఫుల్ దేవుని శక్తి తాకుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఈరోజు 3 గంటలకు లేచి మన మాధవక్కకి ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు ఆమెకు ప్రవచనం ద్వారా మాట్లాడాడు, చాలాసేపు మాట్లాడాడు. మొత్తం నా నిద్ర అంతా ఎగిరిపోయింది, ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ కార్యాలు అయితే ఉన్నాయి. నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు అసలు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ని ఎందుకు లేపిండు, అందులో మిమ్మల్ని ఎందుకు దీన్ని కనెక్ట్ చేసిందంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుని రాకముందు ఒక భయంకరమైన ఉద్యమం అనేది వస్తుంది, అది బైబిల్లో ఉంది. అది ఆ ఉద్యమము ఇండియాలో స్టార్ట్ అవ్వబోతుంది. ఇండియాలో కేరళలో స్టార్ట్ అవ్వబోతుంది, సౌత్ ఇండియా నుంచి. కొంతమంది ఏమో తెలుగు దేశంలో అంటారు, తెలుగు ప్రాంత ప్రజలు అంటారు, కొంతమంది ఏమో హైదరాబాద్లో అంటారు. అయితే ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఇది నార్త్ ఇండియా వరకు వెళ్తుంది, దాని తర్వాత ప్రపంచం అంతా వెళ్తుంది. చాలామంది రక్షణలోనికి వస్తారు, చనిపోయిన శవాన్ని లేపుతారు. వాళ్ళు చెప్పారు మీరు చనిపోయిన శవాన్ని లేపుతారని. ఈ సంవత్సరం మనకు ప్రవచనం ఉన్నది, చనిపోయిన శవాన్ని మీరు లేపుతారు అనే భయంకరంగా నేను సేవలో వాడుకుంటా. దేవుడు నా లోపల నుండి ప్రవచనం చెప్పాడు. ఇక్కడ ఏవైతే చెప్పినో వాళ్ళు అవే చెప్తున్నారు. హల్లెలూయా. అయితే మనకి దేవుడు కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఎందుకు కనెక్ట్ చేస్తున్నాడు, మన సమస్యలు మన బాధలు పోవటానికి కాదు. ఆ చివరి దినాల్లో ఉజ్జీవంలో మనం పాలు పొందటానికి దేవుడు ఇక్కడ నేను ఏర్పరిచాడు. అందుకే నువ్వు సిద్ధపరచుకో, వాక్యం చేత నింపుకో, కుటుంబాన్ని కట్టుకో, హృదయాన్ని పదిలపరచుకో అని నేను పదే చెప్తున్నాను. హల్లెలూయా. అక్కడిక్కడ పరిగెత్తకండి, అవి ఇవి వినకండి, బైబిల్ బాగా చదవండి, దేవుణ్ణి అడగండి. దేవుడు నింపుతాడు, దేవుడు వాడుకుంటాడు.
దేవుని ఒక ఉద్దేశం. నీ ద్వారా పెరాలసిస్ పేషెంట్లు బాగా అయిపోతారు, హెచ్ఐవి పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు బాగా అవుతారు. పేదరికంలో నన్ను ఓంగనే వాళ్ళు కటిక పేదరికం నుంచి, బంధకాల నుంచి విడిపింపబడతారు. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎన్నో సంవత్సరాల దురాత్మ చేత చీకటి శక్తితో బాధింపబడుతున్నారు, మీ దగ్గర రక్షణలోనికి వస్తారు. దేవుడు చేయబోతున్నాడు. మన కాన్ఫరెన్స్ వేలో మన అందరి ద్వారా చేస్తారు. అందుకే దేవుడు మనకు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు, మనని ప్రతిరోజు బలపరుస్తున్నాడు. కాబట్టి మీరు అందరు కూడా సిద్ధపడండి. నేను బైబిల్ ట్రైనింగ్ చేద్దామని అనుకున్నాను. బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేసినాను, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేద్దాం అనుకున్నాను. అది ఒక 25,000 ఏమో ఉంటుంది. దాని తర్వాత ఇంకొక కెన్నిత్ హేగిన్ బైబిల్ కాలేజ్ అని ఉంటుంది. ఇప్పుడు మా సారు ఎస్కే ఫ్రాన్సిస్ గారు వాళ్ళ గురువు అనమాట ఆయన, కెన్నిత్ హేగిన్ అని. ఆయనది కూడా బైబిల్ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అందులో కూడా జాయిన్ అవుదాం అనుకున్నాను. తర్వాత ఇక్కడ నిన్న ప్రార్థన చేస్తూ ఉంటే అవన్నీ అవసరం లేదనిపించింది. ఉత్తైన పైసలు దండగా అనిపించింది. మనకు సబ్జెక్ట్ అర్థమైంది, ఆత్మను పొందుకోవాలా, బైబిల్ వాక్యాన్ని బాగా చదవాలా, ధ్యానం చేయాలా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ప్రజలను రక్షణలో నడిపేయాలి. సువార్త చెప్పడం అవసరం లే, నిరూపించటం అవసరం లే. అద్భుతాలు జరిగితే వాళ్ళే ఆటోమేటిక్ పట్టుకుంటారు ప్రభుని. అనుకో రోగం ఉంది, డాక్టర్స్ బతకరని చెప్పారు, మనం ప్రార్థన చేసిన వాడు బాగేయండు, వద్దంటే కూడా ప్రభువులు వచ్చేస్తాడు. అట్లాంటి కార్యాలు దేవుడు మన ద్వారా చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ ద్వారా చేస్తాడు. ఈ సంవత్సరం జరుగుతాయి. చాలామంది కాన్ఫరెన్స్ ప్రేయర్లో యాడ్ అయిపోతారు. సడన్లో రేజ్ అవుతాం, సడన్లో పబ్లిక్లో గుర్తింపు వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన మన ప్రేయర్స్ అవన్నిటి కూడా దేవుడు ఈ 2025లో జవాబు ఇవ్వబోతున్నాడు. అందులో మిమ్మల్ని కూడా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేనేమంటా అంటే, సమస్యలను చూసి డిస్టర్బ్ అవ్వకండి, కుటుంబాన్ని చూసి డిస్టర్బ్ అవ్వకండి. దేవుడు మీ జీవితాన్ని కడతాడు. బైబిల్ బాగా చదవండి, ప్రేయర్లో ఉండండి, ఎక్కువగా ప్రేయర్లో ప్రతిదీ దేవుడిని అడగండి. ఇప్పుడు నిన్ను అడిగిన ప్రభా నేను ఆ ట్రైనింగ్ చేయాలన్నా వద్దా అని చెప్పి, ప్రార్థనలు ఏం నడిపింపు రాలేదు, లైట్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ ఇంకొక అన్న ఉంటాడు, నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసాడు. ఆయనతో కూడా మాట్లాడితే అంత పైసలు మనం పెట్టలేం బ్రదర్, అవసరం లేదని చెప్పిండు ఆయన. నేను ఇంకా నాకు ఇదే అనిపించిందని వదిలేసాను. ఇప్పుడు చెన్నై నుంచి కూడా ఒక పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన మీటింగ్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళాలి, అక్కడ దేవుడు ఏం చెప్తారో చూడాలి. హల్లెలూయా. ప్రతిదీ మనం దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు. నాకైతే దేవుడు చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు నేను ఇట్లున్నాను అంటే అది ఓన్లీ దేవుడు చెప్పే మాటల వల్ల. నాకు నేర్పించిన వాళ్ళు కాదు, దేవుడే నాకు చెప్పిండు, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లెందుకు మాట్లాడిన వాళ్ళతోటి, నీకేమొచ్చింది, నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకో, నువ్వు ఇట్లనే ఉండాలి. నువ్వు ఎప్పుడు ఇట్లనే చెప్తావు ప్రభా, అవును ఇట్లనే చెప్తాను, నువ్వు ఇట్లనే ఉండాలి. తర్వాత వాక్య పరిజ్ఞానం పెరిగే కొద్దీ దేవుని యొక్క వాయిస్లోని ఇంటెన్స్ అర్థమైంది. అరే ఇంత విషయం ఉంటుందా, ఇంత మ్యాటర్ ఉంటుందా, ఇంత ఇట్లుంటుందా, అరే దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా, అరే ఇట్లా మనకు తెలియదు కదా. హల్లెలూయా. అందుకే బైబిల్ చదవండి. ఈ తిమోతి పత్రికలు చదవాలని బాగా ప్రేరేపణ వస్తుంది. ఇప్పుడు ఒక 4 అధ్యాయాలు ఏమో చదివిన పొద్దున్న లేచి కూర్చొని, మళ్ళీ నోట్స్ కూడా రాసుకోవాలి, మళ్ళీ చదువుతాను. నేను ఇంగ్లీష్లో చదివిన, ఇప్పుడు తెలుగులో చదువుతాను. మీరు కూడా తిమోతి పత్రిక చదవండి. చదువు రాని వాళ్ళకి తెలుగు ఆడియో బైబిల్ అనే యాప్ ఉంటుంది, అది కొడితే ప్లేస్టోర్లో వస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా తిమోతి పత్రికలు చూపి అంటే చూపిస్తారు వాళ్ళు. జస్ట్ అది క్లిక్ చేసి తిమోతి పత్రిక అంతా ఎవరో ఒక వ్యక్తి చదువుతారు. అదొక 4 సార్లు వింటే ఒక్కొక్క అధ్యాయం ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది. అరగంటలో మొత్తం 10 అధ్యాయాలు అయిపోతాయి. అట్లా కూడా మీరు విని ఆ వాక్యాన్ని మీరు నింపుకోవచ్చు. ఎంతగా వాక్యం మన లోపల వెళ్తుందో ఆత్మ అంత స్ట్రాంగ్ అవుతుంది. దేవుడు కొన్ని ఆయుధాలు ఇవ్వబోతున్నాడు. ఆ ఆయుధాలను మనం ధరించాలంటే మనలో స్టామినా ఉండాలి, మనం బలపడాలి. దావీదు భక్తుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు రాజు ఏం చేసిండంటే అస్త్రాన్ని మొత్తం అతనికి ఇచ్చిండు. ఈయనేమో ఏజ్లో చిన్న, అదేమో పెద్ద, అంత పొడస్ అయిపోయింది, లూజ్ అయిపోయింది. ఇవన్నీ వద్దని చెప్పి వెళ్ళిపోయాడు.
మనం కూడా దేవుడు మనకి ఆయుధం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తే చాలామంది విశ్వాసులు ఆ సేవకుని లెక్క వాడబడాలా, ఈ సేవకుని లెక్క వాడబడాలా, ఇదే ఆలోచిస్తారు. కానీ ఆ సేవకుడి మీద ఉన్న దుప్పటి నా మీదకి రావాలా, ఆయన కంటే గొప్ప సేవ చేయాలా అనే ప్రార్థనలు కనిపిస్తలేవు. హల్లెలూయా. రైట్, మనము వాక్యంలో వెళ్దాము. కాబట్టి మార్చి నెలలో ఈ ప్రోగ్రాం ఉంది. మీరు ప్రేయర్లో పెట్టండి. ప్రభు చిత్తం అయితే మీరు సిద్ధపడండి, రండి. నేను మొదట్లోకి వెళ్ళి చెప్తున్నాను అన్య భాషల గురించి. అది చాలా అద్భుతమైన వరం. దాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి. చాలా ఆత్మ నడిపింపు వస్తుంది, బంధకాలు తెగిపోతాయి, ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయి, మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. నేను ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన క్రికెట్ ఆడిండు. క్రికెట్ ఆడిన తర్వాత మొత్తం పెయిన్స్ వచ్చేసినాయి. ఆకుపంచర్ నీడిల్స్ తీసుకున్నాడు, తగ్గలే. ట్యాబ్లెట్ చేస్తే కూడా తగ్గలే. వాళ్ళ ఇంటికి పోయి కొంచెం భాషలు మాట్లాడినాం. ఆయన లైవ్ ప్రోగ్రామ్ పెట్టిండు వాళ్ళ చర్చ్ మెంబర్స్కి. మొత్తం ఒక 10-15 నిమిషాలు అన్ని బాడీ పెయిన్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఆయన నవ్వుతున్నాడు, ఏంది బ్రదర్ ఇంత తొందరగా తగ్గిపోయినాయని. ట్యాబ్లెట్ వేస్తే కూడా పని చేయలే, ఆకుపంచర్ కూడా పని చేయలే, భాషలు పని చేయలే. ఫుల్ దేవుని ఒక ఆత్మ నడిపింపు, ఆత్మ కుమ్మరింపు. అసలు ఆ వాతావరణమే చేంజ్ అయిపోయింది అక్కడ. హల్లెలూయా. మంచి డెప్త్ వాక్యం ఆయన మంచిగా చెప్పిండు. హల్లెలూయా. కాబట్టి ఈ వరం అందరికి ఇచ్చిండు, అన్య భాషల వరం. ప్రతి వ్యక్తి భాషలు మాట్లాడగలుగుతాడు. మనం ఆత్మీయంగా ఎదగటానికి భాషలు, బైబిల్ రీడింగ్, ఇవి రెండు ఉంటే సరిపోతుంది. ఒక మంచి గురువు ఉండాలి. కథం మనకు చాలా విషయాలు తెలియపరచబడతాయి. మన అందరినీ దేవుడు చాలా బలంగా వాడుకోబోతున్నాడు. అసలు పిచ్చోళమైపోతాం మనమే. దేవుడు మన పట్ల చేసే కార్యాలను చూసి మనకి విశ్వాసం పెరిగిపోతుంది. అట్లా భయంకరంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే అంత్య దినంలో దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఒక జనరేషన్కి ఒక వ్యక్తి ఉండేటోడు. ఇప్పుడు ఇది అంత్యకాలం. అనేక మంది దేవునికి కావాలి. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. నార్మల్ అయిపోతుంది లైఫ్. చాలా చచ్చిపోయిన శవాలు లేచి మాట్లాడటం, ఇంకా కొన్ని సంవత్సరాలు బతికి మళ్ళీ చచ్చిపోవటం నార్మల్ అయిపోతుంది. అపోస్తుల కార్యం మళ్ళీ చూస్తుంది. దేవుడు మనకి ప్రవచనంలో చెప్పాడు, ఈ సంవత్సరం అపోస్తుల కార్యం మీ ద్వారా మళ్ళీ చూస్తుంది. వాళ్ళు అదే చెప్తున్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నేనేమంటా అంటే, ఆల్రెడీ అంటేనే ఉన్నా, నింపుకోండి, వాక్యంతో నింపుకోండి, బలపరచండి. కొంతమంది వీటిని నమ్మరు, వాళ్ళని పట్టించుకోకండి. వాళ్ళకి అనుభవం లేదు, ఏం చేస్తాం. వాదించకండి, వదిలేయండి. నిర్మల్ నింపుకో. ది పెంతెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంఘాన్ని స్థాపించిన ఒక ఆయన ఉన్నాడు, పిఎం శామ్యుల్ గారు అని. ఆయన దర్శనాలు, ప్రవచనాలు, స్వస్థతలు ఏమీ నమ్మేటోడు కాదు. శ్రీలంకలో సభలో పిలిస్తే అడవే వాక్యం చెప్తుంటే ఆయన మీద ఆత్మ వచ్చింది. 7 రోజులు భాషలో మాట్లాడండి ఆయన అద్భుతాలు, స్వస్థతలు. విజయవాడలో పెద్ద చర్చ్ కట్టాడు, ఏలూరులో పెద్ద చర్చ్ కట్టాడు. ఆయన ఒక మలయాళీ, కేరళ వ్యక్తి. మచిలీపట్నంలో చర్చ్ కట్టాడు, వైజాగ్లో చర్చ్ నడుచుకుంటా కట్టిండు చర్చ్. మామూలు విషయం కాదు. రాత్రి 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే పొద్దున్న ఆమెననే వరకు పొద్దున 5 అవుతుండే. చాలా స్ట్రాంగ్ సేవ చేసిండు ఆయన. ఎప్పుడు అంటే ఆత్మ తన మీద కుమ్మరింపబడిన తర్వాత. హల్లెలూయా. ఆయన నమ్మలేడు, ఆయన మీదకి వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఆత్మ నమ్మనోళ్ళు, అద్భుతాలు, స్వస్థత లేవు ఎంతోమంది ఉంటారు. ఒక టైం వచ్చినా వాళ్ళ మీద కూడా కుమ్మరింపబడతారు. వాళ్ళ కళ్ళు దేవుడు ఓపెన్ చేస్తాడు. మాదిరి సంఘం ఎట్లయితే ఉందో సేమ్ అలాంటి సంఘం వల్ల ఇప్పుడు కూడా కనబడుతుంది. దేవుడు చేసుకుంటాడు. మనం ప్రిపేర్ అవ్వాలి, వాక్యాన్ని బాగా డెప్త్లో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మంచిది. మనము బైబిల్ వాక్యం చూద్దాము. యెషయా గ్రంథం 6th చాప్టర్ 6వ అధ్యాయము. యెషయా, ఐజియా, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6. నేను ఒక వచనం చదువుతాను. 6వ అధ్యాయము
6వ వచనం. One of the flaming creatures flew over to me with a burning coal that it had taken from the altar with a pair of metal tongs. It touched my lips with the hot coals and said, "This has touched your lips. Your sins are forgiven, and you are no longer guilty." After this, I heard the Lord ask, "Is there anyone?" 8వ వచనం. I can send. Will someone go for us? I'll go. I answered, "Send me, Lord." Hallelujah. 9వ వచనం. Then the Lord told me to go and speak this message to the people. You will listen and listen, but never understand. You will look and look, but never see. Thus saith the Lord. The Lord also said. ఇదే యెహోవా వాక్కు. రైట్, ప్రార్థన చేద్దాం. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. ఈ చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు, వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు, నెమ్మది ఇచ్చేటట్టు అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథం అనేది బుక్స్ ఆఫ్ ద బుక్స్ అన్నమాట. యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటారు. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. ఈ యెషయా అనే ఒక గ్రంథం ప్రవక్తల గ్రంథాల పెద్ద గ్రంథం. ఇది. దీనికి 66 అధ్యాయాలు ఉంటాయి. ఆది కాండంలో ఏదైతే సృష్టి గురించి మాట్లాడిరో, ఈ యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో సృష్టి గురించి ఉంటుంది. ఆది కాండం బైబిల్లో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం గురించి ఎట్లయితే ఉంటుందో, ఈ యెషయా గ్రంథంలో చివరి 66 అధ్యాయంలో ప్రకటన గురించి కొన్ని మాటలు ఉంటాయి. యెషయా అనే భక్తుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఆయనకు విపరీతమైన అహంకారం, విపరీతమైన పొగరు. ఆయన టైంలో ఉజ్జియా అని చెప్పి ఒక రాజు దగ్గర ఆయన ఉండేటోడు. ఆ రాజు ప్యాలెస్, ఆ రాజు యొక్క సన్నిధిని చూసి అసలు ఇలాంటిది ప్రపంచంలో లేదని అనుకునేటోడు. 6వ అధ్యాయంలో ఏమైపోయిందంటే ఆయన చనిపోయాడు రాజు. అయ్యో రాజు చనిపోయాడు అని చెప్పి నేను ఏడిచి ప్రార్థన చేస్తుంటే దేవుడిని ఆత్మీయ నేత్రాలు ఓపెన్ చేసిండు. ఈయనని పరలోక రాజ్యం తీసుకొని పోయాడు. పరలోక రాజ్యంలో ఆ పరలోకపు రాజు దర్బార్ కనబడ్డది. దేవుడు, 4 జీవులు, సెరాఫులు, దేవదూతల్లో హయ్యర్ ర్యాంకింగ్ అన్నమాట. కొన్ని దేవదూతలకు 6 రెక్కలు ఉంటాయి, కొన్నిటికి 4 ఉంటాయి, కొన్నిటికి 2 ఉంటాయి, కొన్నిటికి అసలు రెక్కలే ఉండవు. దేవదూతల్లో రకాలు ఉంటారు. హయ్యర్ లెవెల్ అంటే సెరాఫులు, వీళ్ళు దేవుని దగ్గరలో ఉంటారు. ఈ 6 రెక్కలతో వీళ్ళు ఏం చేస్తారంటే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు, ఫేస్ కవరింగ్, 2 రెక్కలతో బాడీ కవరింగ్, ఇంకా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కవర్, 2 రెక్కలతో ఎగురుతారు. దేవునికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళందరూ ఒక శబ్దంతో మాట్లాడతారు, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, హోలీ 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 అని. హల్లెలూయా. తర్వాత ఒక దేవదూత ఒక అగ్ని నిప్పు దగ్గర ఉండే అగ్ని కణాన్ని తెచ్చి ఆయన నోటిని పెట్టింది. నోటి దగ్గర పెట్టంగానే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇప్పుడు నువ్వు అపవిత్రమైన పెదలు కలిగి ఉండవు అని ఒక స్వరం వినబడ్డది. ఆ దర్శనం చూసిన చాలా చేంజ్ అయ్యాడు యెషయా భక్తుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా నిమిత్తం ఎవడు పోతాడు, మేము ఎవరిని పంపించాలా, విల్ సంబడి కెన్ గో బై అస్, మా ద్వారా ఎవరైనా వెళ్తారా. యెషయా భక్తునికి వినిపిస్తుంది, నా ద్వారా ఎవరైనా వెళ్తారా, ఎవరినైనా నేను పంపించాలి, ఎవరు వెళ్తారు మా నిమిత్తం, మా నిమిత్తం ఎవడు పోవును. యెషయా భక్తుడు, ఎవడో ఎందుకు ప్రభా, నేనున్నా కదా, ఐఆమ్ ఈజ్ దేర్ లాట్, ప్లీజ్ సెండ్ మీ. ఓకే, గో, సరే వెళ్ళు, ఈ ప్రజలకు ఈ విధంగా ప్రకటించు అని అక్కడ ప్రవచనాత్మక పరిచర్య అనేది మొదలైంది యెషయా భక్తుడు. అప్పటి వరకు ఉన్న యెషయా జీవితం వేరు, అక్కడి నుంచి యెషయా జీవితం వేరు. దానికి కారణం ఏంటంటే దేవుని ముఖ కాంతిని, దేవుని ఒక దర్శనాన్ని ఆయన చూసిండు, దేవుని ఒక స్వరాన్ని విన్నాడు. సింపుల్. హల్లెలూయా. నేను అదే అంటున్నా, ఒక్కసారైనా మన జీవితంలో పరలోక రాజ్యం చూడాలా, భూమి మీద బతుకున్నప్పుడే చూడాలా. ఒక్కసారైనా జీవితంలో దేవుని ఒక స్వరం వినాలా.
దేవదూతలు అసలు ఎలా ఉంటారో చూడాలా, వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఎట్లా ఉంటుందో చూడాలా, అసలు వాళ్ళది ఎట్లుంటుందో చూడాలా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం భక్తి సాధన చేసినప్పుడు, దేవుని అడిగినప్పుడు వస్తాయి. ఎప్పుడైతే దేవుని ఒక దూత, తర్వాత దేవుని ఒక స్వరం యెషయా భక్తుడు విన్నాడో వెంటనే చేంజ్ అయిపోయాడు ఆయన. చాలా చేంజెస్ వచ్చినాయి. హల్లెలూయా. మనం ఆరాధన చేసే దేవుడు జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మనకు కూడా పరలోకపు దర్శనాలు రావాలి, వస్తాయి. ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో పరలోకపు దర్శనాలు వస్తాయి మీకు. హల్లెలూయా. పరలోకం అనేది చాలా పెద్దది. కొంతమంది భక్తులకి వాళ్ళ ఇల్లు ఎలా కట్టిండో దేవుడు చూపించిండు. ఇక్కడ మా తెలంగాణలో డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే చాలనుకుంటున్నాం. అది టెంపరరీ. అది ప్రభుని నమ్మినందుకు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పెద్ద ఇల్లు కడతాడు. మన స్తోమత బట్టి, మన త్యాగాన్ని బట్టి మన ఇల్లు కట్టబడుతుంటుంది. ఆడ ఆ ఇంటి పేరు మీద మన పేరు రాయబడుతుంది. దాంట్లో గదులు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే చూడొచ్చు. ఇప్పుడు మా మేనత్త ఉంది, ఆమె చాలాసార్లు ప్రార్థన నుండి పరలోకానికి పోయేసి వచ్చింది. ఫుల్ ప్రార్థన చేసి పడుకుంటుంది, కథం అంతే. ఆమె ఆత్మ దేవుడు తీసుకొని పోతాడు. పరలోకంలో ప్రభు వల్ల కూడా తినేసి వచ్చింది ఆమె. దాని తర్వాత పరలోకం ఎట్లా ఉన్నది అంటే సేమ్ భూమిలానే ఉంటుంది, కానీ వేరే లోకం చాలా బాగుంటుంది. కొన్ని చెట్లు దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ ఆమె తెంపేది. ఫ్రూట్స్ తెంపుతూ ఉంటే ఆ చేతులు నొస్తుండే అనమాట. అది ఫీల్ అవుతుంది ఆమె నిద్రలో. అంటే ఆమె ఆత్మ డైరెక్ట్ వెళ్ళిపోయింది ఆడ. ఇప్పుడు దర్శనం చూడటం వేరు. దర్శనం చూస్తే ఆడ తెంపుతున్నాం మనకేం ఫీలింగ్ రాదు. ఇక్కడ రియల్గా ఆమె తెంపుతున్నట్టు ఆమెకు అర్థమవుతుంది. వాళ్ళ చుట్టాలు ఒక ఆమె కూడా ప్రభువుని నమ్ముకుంది. ఆమె ఇంటికి దేవుడు తీసుకొని పోయాడు. చాలా పెద్ద ఇల్లు ఉందంట ఆమెది. ఈ పాతకాలంలో చర్చిలు కడతారు కదా, అట్లా గోపురాలు వేసి కడతారు, అట్లా ఉందంట. ఆ ఇల్లు ఉంది. ఇంట్లో నేను ఎందుకు వచ్చినా అని చెప్పి చాలామంది పబ్లిక్ ఉన్నారంట. కార్పెట్ వేయబడ్డదంట. అక్కడ ఈమె వచ్చిందంట, ఇలా చుట్టాలు. ఆమె దేవుడు కూడా కనిపించి ఆమె గురించి మాట్లాడుతుండు. ఆ కళ అయిపోయింది. పొద్దున 7 గంటలకే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మన మేనత్త చచ్చిపోయిందని చెప్పాడు. ఈమె వెంటనే, ఓహో అందుకేనా నీకు కన్య, దేవుడు ఆమెకు పరలోక రాజ్యంలో ఇల్లు కట్టిండు, నేను అది చూసినా అని చెప్పింది. హల్లెలూయా. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. అట్లా దేవుడు చూపిస్తాడు అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నేను ఏమంటా అంటే, మనం చేసే భక్తి మామూలు భక్తి కాదు. మనం నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదు. ఇవన్నీ మనం నమ్మినప్పుడు మనం కలిగి ఉంటాం, మనం పొందుకుంటాం, మనం కలుగుతుంది, ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చాలా జీవం గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా అనేక విషయాలు మనకు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. విన్నది వేరే ఉంటుంది, చూసింది వేరే ఉంటుంది. 1 image స్పీక్స్ 1000 words. ఒక బొమ్మ 1000 మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక గంట సేపు ఒక విషయం గురించి మాట్లాడినా అనుకో, గంట సేపు మాట్లాడాలి. ఒక బొమ్మ చూపించిన అనుకో, నేను మాట్లాడడం అవసరం, మీరు ఎన్నో అర్థం చేసుకుంటారు. అయితే నేను ఏమంటా అంటే, ఎప్పుడైతే మనము దేవుని ఒక ముఖ కాంతి, ఆ పరలోక రాజ్యం చూస్తామో బాగా బలపడతాం, చాలా విశ్వాసంలో వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇస్తాడు మనకు దేవుడు. ఎప్పుడు అంటే మనం అడిగినప్పుడు. వ్యర్థమైన దానికోసం మనం అడుగుతుంటాం, అది ఎట్లయినా దేవుడు తీరుస్తాడు. ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలు. 3 పూటలు అన్నమా ఎట్లయినా దొరుకుతుంది, బట్టల ఎట్లయినా దొరుకుతుంది, తాగే నీళ్ళ ఎట్లయినా దొరుకుతుంది, ఎట్లయినా అవుతుంది. అవి కావు, అవి ఎట్లయినా దొరుకుతాయి. బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ దట్ చాలా విషయాలు ఉన్నాయి. అందులో దేవుని ఒక స్వరం వినటం, పరలోక దర్శనం రావాలని చెప్పటం. హల్లెలూయా. కాబట్టి ఇవి మీరు ప్రేయర్ చేయండి, ప్రభా నాకు పరలోకపు దర్శనాలు ఇవ్వండి అని చెప్పండి. వన్స్ ఒక్కసారైనా మనకు ఆ పరలోకపు దర్శనాలు రావు. వన్స్ ఒక్కసారైనా దేవుని ఒక స్వరం వినాలా. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని స్వరం విన్నారు, వారి జీవితమే మారిపోయింది. ప్రపంచాన్ని షేక్ చేసారు వాళ్ళు. అసలు వాళ్ళ ముందర వాళ్ళు బతికిన దినములు ఎవడు నిలబడలేకపోయాడు. నేను చాలాసేపు, గంట సేపు మాట్లాడినా నిన్న పొద్దున టైంలో.
దేవుని స్వరం విన్న భక్తుల గురించి మాట్లాడినా. ఇప్పుడు కూడా భూమి మీద కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాడు. కెథలిన్ కుల్మన్ అని చెప్పి ఒక గొప్ప దైవజనరాలు ఉండే, చాలా మిరాకిల్స్ చేసింది ఆమె, చాలా అద్భుతాలు, స్వస్థతలు, మామూలుగా ఉండదు ఆమెతో. యూట్యూబ్లో కొడుతూ వస్తుంది ఆమె. బక్కగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉంటుంది. మంచి ఆమె ఇట్లా చేయి లేపితే అసలు అడ్డం పడిపోవాలంతే. హల్లెలూయా. బెన్నీ హీన్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు, ఇప్పుడు ప్రపంచంలో ఆయన నంబర్ 1. ఆయన ఫస్ట్ ఆమె మీటింగ్కి వచ్చి, ప్రభా ఇది నిజమేనా, పరిశుద్ధాత్మ దేవ ఇది నిజమేనా అని చెప్పి ఆయన రూమ్లో ప్రార్థన చేస్తే ఆయన మీద దేవుని ఒక ఆత్మ వచ్చింది. ఆయన లిటరలీ ఫీల్ అయ్యాడు, అరే ఆమె చేస్తున్న పరిచర్య నిజమే అని. హల్లెలూయా. ఆమె బుక్ ఉంటుంది, ఆ బుక్ ఇట్లా ముట్టుకోగానే మనకు కరెంట్ షాట్ కొడుతుంది, ఏదో తెలియని ఒకటి ఉద్యమం వస్తుంది. జస్ట్ ఆ బుక్ ఆమె పేరు మీద ఇట్లా చేయి పెడతాను. హల్లెలూయా. చార్ల్స్ ఫినీ అని ఒక దైవజనుడు ఉన్నాడు, చనిపోయాడు. ఆయన గొప్ప సేవ చేశాడు. అగ్నిజ్వాల అని చెప్పి ఆయన బుక్ ఉంటుంది, మీకు ఎవరికన్నా కావాలంటే నేను పంపిస్తాను, పీడిఎఫ్లో ఉంటుంది, ఫోన్లో చదవచ్చు. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఆయన స్టోరీస్. దేవుడు ఒక మనిషిని ఈ విధంగా వాడుకుంటాడా, దేవుడు ఒక మనిషిని వాడుకుంటే ఇలాంటి అద్భుతాలు అయితే. ఆయన మొత్తం టోటల్ పరిశుద్ధాత్మ నడిపింపు అనమాట, ఫుల్ ప్రేయర్. ఎప్పుడు బిజినెస్ ఉండేవాళ్ళు, మాంత్రికులు, దయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ ఎప్పుడు ఆయన చుట్టూ ఉండేటోళ్ళు. ఆయన చుట్టూ ఒక బలమైన ప్రభావం ఉండే, ఎంతమంది వచ్చినా అంతమంది స్వస్థత పొందుతుండే. ఆయన వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆయన చూస్తే, ఆయన ఎక్కడైనా చూస్తే అక్కడ దేవుని ఒక ఆత్మ దిగి వస్తుండే. పట్టణాల మీదనే ఆయన ట్రైన్ వెళ్తూ ఉంటే ట్రైన్ కిటికీలోకి వెళ్ళి ఈ ఊరు ఏంటంటే ఆ ఊరి మీద అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. సో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎందుకు భాషలు మాట్లాడుతారు, అంత బలంగా వాడబడ్డాడు. హల్లెలూయా. అది జరిగిపోయింది. ఇప్పుడు చివరి దినాల్లో ఉన్నాయి. అప్పుడే అంత జరిగిందంటే ఇప్పుడు ఇంకెక్కువ జరగాల, ఎక్కువ జరుగుతుంది. యేసుప్రభు కంటే యేసుప్రభు శిష్యులు ఎక్కువ సేవ చేశారు, ఏలియా కంటే ఎలీషా ఎక్కువ సేవ చేశాడు. మొదటి వర్షం కంటే కడపటి వర్షం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, భయంకరంగా వాడుకుంటాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళ మన హృదయాన్ని భద్రపరచుకొని ప్రార్థనలో గడపండి, మోకాల అనుభవంలోనికి రండి, కన్నీరు గార్చండి, బైబుల్ బాగా చదవండి, వేరేది ఏది పట్టించుకోకండి. ఎక్కువ టైం ప్రేయర్కి ఇవ్వండి. ఒక టైం వస్తుంది దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక టైం వస్తుంది నేను అవమానపరిచిన, నిందించిన నీ దగ్గరకు వస్తారు. ఒక టైం వస్తుంది నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఒక టైం వస్తుంది నువ్వు ఒక సంఘం కడతావు. ఒక టైం వస్తుంది అసలు నువ్వు ఎవరికి కనబడవు, ఫుల్ బిజీ అయిపోతావు. వాళ్ళు అప్పుడు చెప్తారు, ఎస్ నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, మేము కూడా నమ్ముకుంటాం. సువార్త చెప్పటం అవసరం లేదు. మీరు బైబిల్ మొత్తంలో చూడండి, ఆడ అపోస్తుల కార్యంలో చూడండి, పెద్దగా సువార్త చెప్పలేరు. ఎక్కడ పోతే అక్కడ అద్భుతాలు, స్వస్థతలు అయితే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. అంత అన్యుల రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం అట్లా జరిగింది. ఇప్పుడు కూడా దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు. అందుకే ఈ కాన్ఫరెన్స్ పేరుని మనకి కలిపాడు. మనకు అనేక తర్ఫీదులు, అనేక విషయాలు మనకు నేర్పాడు. లింక్ ప్రేయర్ నేర్పాడు, లింక్ ఆరాధన నేర్పాడు, ఉపవాస ప్రార్థన నేర్పాడు, అనేక విషయాలు నేర్పాడు. వాక్యంలో ఫుల్ నింపుతున్నాడు. ఎందుకనంటే ఆ ఉజ్జీవం తీసుకురావటానికి మనం కారణం అవ్వాలని దేవుడు నేను పిలుచుకున్నాడు. కాబట్టి అందుకే ఇదొక్కటి తెలియవద్దు అని, ఈ ఒక్క విషయంలో నువ్వు రావద్దని, లింక్ ఇక్కడ కాన్ఫరెన్స్ పేరుకి రావద్దు. అనేక సార్లు డిస్టర్బెన్స్, అనేక ప్రశ్నలు, అనేక ఒత్తిడి, అనేక వేదన, కానీ అన్నిట్లకి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే అంత్యకాల ఉద్యమంలో నువ్వు పాల్గొంటావు. నీకు చదువు రాకపోయి ఉండొచ్చు, నీకు బైబిల్ తెలియకపోవచ్చు, నీకు ప్రార్థన చేయటం వస్తుంది, నువ్వు మాట్లాడుతుంటే దేవుని శక్తి దిగి వస్తుంది. నువ్వు ఏ ఇంటికి పోతే ఆ ఇంట్లో ఉన్న బంధకాలు పోతాయి, ఆ ఇంట్లో ఉన్న సైతాన్లు బయటకు వచ్చి మాట్లాడతాయి. ఇవన్నీ కూడా దేవుడి సంవత్సరం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మి విశ్వసిద్దాం,
దాన్ని పొందుకుందాం. నేను ఇన్ని చెప్పాను. మీరు ప్రయత్నం చేయకపోతే, మీరు కష్టపడకపోతే పని కాదు. మిమ్మల్ని మీరు కట్టుకోండి. వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకండి. వ్యర్థమైన దాన్ని వదిలేయండి. సమయం వృధా చేయకండి. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. హల్లెలూయా. ఈరోజు ఈ చెప్తున్న ప్రసంగం వల్ల చాలా చేంజెస్ వస్తాయి. చాలా నడిపింపు వస్తుంది. చాలా నెమ్మది వస్తుంది. చాలా మనశ్శాంతి వస్తుంది. నీకున్న రోగం తగ్గిపోతుంది. నీకున్న వేదన తగ్గిపోతుంది. విపరీతమైన దేవుని యొక్క విశ్వాసం నీ లోపల వస్తుంది. ఇదంతా కూడా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. అందరు మనల్ని వదిలేసిన, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా, మనం సొంతగా డబ్బు ఖర్చు పెట్టి కొంతమందిని రక్షించాం, కొంతమందికి వాక్యం చెప్పాం, కొంతమంది రక్షణలో పొందుకోవాలని చూసినాం. మనకు ఒక్క రూపాయి బెనిఫిట్ లేకపోయినా కొంతమంది కోసం మనం తనలాడినాం, కొంతమంది కోసం ఉపవాసం ఉన్నాం. అరే దేవుడు ఇది చెప్తుండు కదా, ఎవ్వరు మనల్ని పట్టించుకోకపోయినా, సిట్యువేషన్ డిమాండ్ చేసిన, ఈరోజు కూడా మనం దేవుడిని మనం తిరిగి ప్రశ్న చేయకుండా దేవుడు అడుగుజాడలో మనం నడిచినాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇవన్నీ చూసిండు దేవుడు. మనకు విజయం ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు, మంచి జీవితం ఇస్తాడు, ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతాడు. అతడు నా నామంను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా అనే మాట మన జీవితంలో నెరవేరుతుంది ఈ సంవత్సరం. అతడు నా నామంను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా. ఎంతమంది అవమానపరచరు, ఎంతమంది నిందించరు, ఎంతమంది వీళ్ళొక వరస్ట్ క్యాండిడేట్స్ అన్నారు, వాళ్ళే ఘనపరుస్తారు. వాళ్ళే మనం చూసి ఆశ్చర్యపోతారు. మనం చేసే అద్భుతాలు, మనం చేసే స్వస్థత, మనం చెప్పే ప్రవచనాలు పిచ్చోలైపు వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు. అమ్మో జీసస్ క్రైస్ట్ ట్రూ లివింగ్ గాడ్, నిజమైన దేవుడు లేకపోతే ఆమె ఎట్లా చెప్తుంది, ఆయన ఎట్లా చేస్తాడు ఈ సేవ, మా నాన్న చనిపోయిన ఎట్లా లేస్తాడు. ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి హ్యాపీగా ఉండండి. ప్రేయర్లో టైం స్పెండ్ చేయండి. అప్పులు ఉంటాయి, దేవుడు తీర్చేస్తాడు. రోగం ఉంటే దేవుడు తీసేస్తాడు. ఆయన పరిచర్య చేయటానికి నేను పిలుచుకున్నాడు. నీ దగ్గర అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది. ఒకటే ఏంటంటే టైం ఇద్దాం. ప్రభువు నన్ను ఇంత ప్రేమిస్తుంది కదా అని చెప్పి మనం రెస్పాండ్ అవుదాం. యెషయా భక్తుడు రెస్పాండ్ అయ్యాడు. ఎవరు పోతారు మా నిమిత్తం, మామూలు విషయం కాదు. నువ్వు అని చెప్పొచ్చు దేవుడు. దేవుడు అట్లా చెప్పాడు. ఎప్పుడు కూడా దేవుడు బలవంతం చేయడు. మనం అర్థం చేసుకోవాలా, దేవుని మనసును మనం గుర్తుపట్టాలా. నన్ను ఎందుకు పిలిచిండు దేవుడు, నాతో ఎందుకు మాట్లాడుతాడు, నాకెందుకు కళలు వస్తున్నాయి, నాకెందుకు భాషలు ఇచ్చిండు, నేను ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నా. ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోవచ్చు కదా, నన్నే ఎందుకు పట్టుకోడు, నన్నే ఎందుకు ప్రేమిస్తాడు, నాకే ఎందుకు చెప్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒకవేళ వాయిస్ మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. దేవుడేమో ఇంత శక్తి, ఇంత ఏంది ఇట్లా మాట్లాడుతుండో అని అనిపిస్తుంది. ప్రతి విషయం ఆయన బతిమలాడతాడు. ఓ నా ప్రియ కుమారుడా అంటాడు, ఓ నా ప్రియ బిడ్డ అంటాడు. ఆ మాటలకెళ్ళి అసలు ఆయన రాడు, పేరు పెట్టి పిలవడు. ఓ నా ప్రియ కుమారుడా అంటాడు. ప్రవచనం వచ్చినా కానీ అంతే, స్వరం వినిపించినా అంతే, నేను నీకు తోడే ఉన్నా, నేను నడిపిస్తా అంటాడు. ఏది మనం అప్పుడు పాపంలో ఉంటాం, అసలు మనకు అసలు దేవుడు ఉన్నాడనే మైండ్లో కూడా ఉండదు. ఆ టైంలో వినిపిస్తుంది ఆ వాయిస్. హల్లెలూయా. అవన్నీ ఒకసారి ఆలోచిస్తే అరే ఇంత దేవుడు ఎంత తగ్గించుకున్నాడు నా కోసం, నేను ఎట్లున్నాని మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఇంత గొప్ప దేవుడు మనకి దొరికింది. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. లోకం పరిస్థితి ఏదో రకంగా ఉండని, మన మెడ మీద తలకే ఉండని, ఊడిపోని, ఎవడన్నా కత్తితో చంపేయని, ఏదైనా జరగని, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ భూమిని వదిలేస్తే మన కోసం తన రొమ్మును ఆనుకునే వ్యక్తి ఎవరు అంటే దేవుడు. ఒకవేళ చనిపోయే మూమెంటే వస్తే, మరణించాల్సిందే వస్తే, మనని ఎవడైనా చంపేటోడే వస్తే, ఒకవేళ మనం చచ్చిపోతే దేవుడు మన కోసం వచ్చి మనం తీసుకుపోతాడు. ఎన్ని శ్రమలు పడ్డావు బేట, చివరి వరకు నిలబడ్డావు, అంతవరకు సహించేవాడే ధన్యుడు, మిగతావాడు అన్యుడు. ప్రకటన గ్రంథంలో ఉంది, శ్రమపడు వాడు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్తలో ఉంది మాటలు.
నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడదురు అన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వ్యర్థం చేయక ఆయన అర్థం చేసుకొని మీరు నడవండి. ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అడగండి, ప్రభా నాకు ఇట్లా అవుతలేదు, ఏం చేయాలి? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, నేను ఏం చేయని పరిస్థితి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నువ్వు నడిపించు, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి జరుగుతుంది. ప్రతిదీ హోలీ స్పిరిట్ మీద ఆధారపడండి. దేవుని ఒక పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి. అడగండి దేవుణ్ణి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలా, రోగం వచ్చినప్పుడు ఏం చేయాలా, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా, అన్నీ కూడా దేవుడు చెప్తాడు. నేనైతే అదే చేస్తున్నా. ప్రతిదీ నేను దేవుణ్ణి అడుగుతున్నా. మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు కొంచెం పక్కనే ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి మీద ఖాళీ అయింది. రూమ్ రెంట్ 7,000 ఏమో చెప్పారు. మంచి ప్రేయర్ చేసుకోనికి రూమ్ మంచిగా ఉంది. ఇక్కడ మా ఓనర్ ఏంటంటే ప్రేయర్ మీటింగ్స్ ఏది పెట్టినా బాగా సతాయిస్తుంది. ఎవరు పబ్లిక్ రాకూడదు, వాటర్ వాడకూడదు, ఆమె ఒక పెద్ద సిద్ధాంతంలో ఉంటుంది. ప్రేయర్ చేసిన నేను, ప్రభా నేను అక్కడికి వెళ్ళాలన్నా వద్దా, ఏం చేయాలో అర్థమవుతుంది. దేవుడైతే ఏం చెప్పలే కానీ నడిపింపు అయితే ఏమొచ్చిందంటే వద్దు అని వచ్చింది. లైట్ తీసుకున్నా. హల్లెలూయా. ఇప్పుడు ఫ్రీ అయిపోయినా నేను. మనకి కష్టాలు ఎందుకు, మనకి ఎందుకు వేదన అంటే దేవుడిని ఎప్పుడు అడగం మనం. దేవుడు చెప్పింది తెలియదు మనకి. మన ఇష్టానుసారంగా గుంతలో పడిపోతాం. ఒక చిట్టి వేసేది ఉంది అనుకో, దేవుడిని అడగండి, ప్రభా వేయాలన్నా వద్దా. దేవుడు చెప్తాడు, ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరేపణ వచ్చేంత వరకు ప్రేయర్ చేయండి. చెప్పిండు అనుకో వేసేసి, హల్లెలూయా. చెప్పలేదు అనుకో వద్దు, అవసరమే లేదు. చాలా ప్రాముఖ్యం. ఏ కూర వండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, నా వైఖరి ఎట్లా ఉంది ప్రభా, నువ్వు నాకు నేర్పించు. బైబిల్ చదువుతునేది నాకు అర్థమవుతుంది, నువ్వు నాకు దేవుడు నేర్పిస్తాడు. దేవుడు అట్లా నాకు చాలా విషయాలు చెప్పిండు. నేను చెప్పిన మర్మాలు చాలామంది చెప్పలేరు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. దేవుడే చెప్పిండు చాలా విషయాలు, రివీల్ చేసిండు ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదంతా దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకునే విషయాలు. ఇది చాలామంది నమ్మరు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు అంటే ఒక విగ్రహం లెక్క చూస్తున్నారు. ఆయన జీవం గలవాడు, ఆయన మన లోపల ఉంటాడు. మరి దేవుడే మాట్లాడినప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం? మనం ఆయన నుండి వచ్చినాం. ఆయనకు నోరు ఉంది, మనకు నోరు ఎందుకు ఇచ్చాడు? మాట్లాడటానికి ఇచ్చాడు. దేవుని కూడా నోరు ఉంది, ఎందుకు? మాట్లాడతాడు ఆయన. ఎందుకు మాట్లాడు? ఆయన మాట్లాడకుండానే బైబిల్ స్టార్ట్ అయిందా? ఆయన మాట్లాడకుండానే ప్రజలు రక్షణలోనికి వచ్చిరా? హల్లెలూయా. ఉద్యోగం చేయకని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. నేను ఇంటికి పెద్ద కొడుకుని, ఇంటి పరిస్థితి బాగాలేదు, ఖచ్చితంగా నేను చేయాలి, వద్దని చెప్పాడు. నేను వినలే, చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చు, మొత్తం వదిలేసి వచ్చేసిన. 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. ఏడ కూడా పని చేయలేదు నేను ఇంతవరకు. అప్పుడు నాకు ఇంకా పెళ్ళి కూడా కాలే. అయ్యో ఉద్యోగం లేకపోతే ఎవరు పిల్లని ఇస్తారని ఎంతోమంది అన్నారు. పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, స్థలం కొన్నా, ఫోన్ కొన్నా, బండి కొన్నా. ఇప్పుడు కూడా మా బంధువులు చుట్టాలందరికీ ఆశ్చర్యం, ఎట్లా చేస్తాడు ఈయన, ఎట్లా వస్తాయి పైసలు, ఏం పని చేయడు. మేమిద్దరం భార్యాభర్తలు పని చేస్తేనే ఇల్లు గడవదు, ఈయన ఒక్కడే చేస్తాడు, ఎట్లా వస్తాయి ఇస్తాడు దేవుడు. నడిపింపు అది. పోనీ నేను ఊహించుకున్నాను అనుకోండి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఉద్యోగం చేయొద్దంటున్నాడు అంటే అవుతుందా? నా ఊహకు అంత పవర్ ఉంటుందా? నేను ఊహించుకోగలుగుతాను అట్లా నా భవిష్యత్తు గురించి? కాదు. దేవుడు చెప్పిండు, అనేకం సకలం చెప్పిండు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మూమెంట్ ఎట్లుంటుంది, ఎలాంటి పిల్లలు పుడతారు, జీవితాన్ని ఎలా ఎదగాలి, ఎవ్రీ మంత్ ఏమవుతుందో ముందే చెప్తాడు దేవుడు నాకు. ఇవన్నీ కూడా దేవుని ప్రియమైన వారలాగా దేవుని దగ్గరికి అడిగి తెలుసుకున్నాను నేను. మీరు కూడా అడగండి. ఆ దేవుని వాయిస్ వినిపించే వరకు రోజు ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రభా నాతో మాట్లాడు, మీకు ఆ వాయిస్ వినిపిస్తుంది, అనేక విషయాలు తెలుస్తాయి. నువ్వు ఎక్కడైనా బతికేస్తావు, ఇంకా ఏదో ఒకటి జరుగుతుంది. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.